లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఆక్షన్ జరిగినప్పుడు యాక్సెలరేటెడ్ రౌండ్ వచ్చినప్పుడు శశాంక్ సింగ్ పేరు వచ్చినప్పుడు పంజాబ్ కింగ్స్ ఒక శశాంక్ అనుకొని ఇంకో శశాంక్ కోసం బిట్ చేసి ఒక శశాంక్ రాగానే మాకు శశాంక్ కాదు ఆ శశాంక్ కావాలని చెప్పిన తర్వాత లేదు ఇద్దరు శశాంక్లు మా రేడార్లో ఉన్నారు అని చెప్పిన శశాంక్ ఇప్పుడు మ్యాచ్ గెలిపించిన తర్వాత పంజాబ్ కింగ్స్ అనుకుని ఉంటారు ఎంత బాగా మనం కన్ఫ్యూజన్లో మంచి శశాంక్ పిక్ చేసామా అని. ఆ శశాంక్ సింగే మ్యాచ్ గెలిపించాడు. సాధారణంగా పంజాబ్ కింగ్స్ చేసేది ఏంటంటే అంటే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతుంటారు, దానిలో పిహెచ్డి చేశారు. కాకపోతే ఇక్కడ వినూత్నంగా కొత్తగా సరికొత్తగా ఏం చేశారు అంటే ఓడిపోవాల్సిన మ్యాచ్ గెలిపించారు. అది కూడా ఎవరు? ఇండియన్ కుర్రాళ్ళు. అందుకే ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ కుర్రాళ్ళు బాగా చేసినప్పుడు, అది కూడా అన్క్యాప్ ప్లేయర్స్ బాగా చేసినప్పుడు ఎక్కడ లేని సంతోషం నాకైతే వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, స్వాగతం, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చుండకపోయి ఉంటే నమస్కారం, స్వాగతం. సబ్స్క్రైబ్ బటన్ కొట్టేశారనుకోండి, ప్రతిరోజు మీ దగ్గరికి వీడియో వచ్చేస్తూనే ఉంటుంది. అప్పుడు మీరు నేను కనెక్టెడ్గానే ఉంటాం. గతంలో వచ్చి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చుగా, కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి పెట్టండి ప్లీజ్. అలాగే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీ మీ వల్లే పెరుగుతోంది, ఇంకాస్త మాకు మోటివేషన్ దొరుకుతుంది. సో ధన్యవాదాలు. అండ్ గెటింగ్ ఆన్ ద మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూసాం. జీటీ అట్ దేర్ హోమ్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. అండ్ ప్రివ్యూలో నేను ఏం చెప్పానంటే జీటీదే పై చేయి అన్నాను. యాక్చువల్లీ జీటీదే పై చేయి త్రూ అవుట్ ది మ్యాచ్ చూస్తే కనుక 40 ఓవర్స్లో 35 ఓవర్స్ పాటు జీటీదే పై చేయి. కాకపోతే ఆఖరి 5 ఓవర్స్లో ఇండియన్ స్టార్స్ చెలరేగిపోయారు. క్విక్గా నేను హైలైట్స్ చెప్పేస్తాను, అంటే సమరీ చెప్పేసి తర్వాత టాప్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ నుంచి కాస్త రివ్యూ మారుస్తున్నా. నిన్ను అడిగిన దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కొంతమంది ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ని కాస్త ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అనమాట. నచ్చితే కింద కమెంట్లో చెప్పండి. ఏం జరిగింది ఆ మ్యాచ్లో? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ జీటీ 199 స్కోర్ చేశారు. గుడ్ స్కోర్, అంత కూడా వస్తుంది అనిపించలేదు, బట్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మాట్లాడుకుందాం. తర్వాత చేస్తూ 15 ఓవర్ల దాకా అసలు ఎక్కడా కూడా సీన్లో లేని, 10 ఓవర్ల దాకా ఇన్ఫాక్ట్ అస్సలు సీన్లో లేని పంజాబ్ కింగ్స్ సడన్ గా రన్ స్కోర్ చేయడం స్టార్ట్ చేసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చి క్రూషియల్ రన్స్ స్కోర్ చేసి ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళు మ్యాచ్ గెలిచేశారు. ఆఖరి ఓవర్లో ఇంకొకటో 2 బాల్స్ మిగిలినట్టుగానే మ్యాచ్ పూర్తి చేసి వాళ్ళు ఫినిష్ చేశారు. మొత్తానికి 40 ఓవర్స్లో 399 పరుగులు కొట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ పైసా బస్సులు ఇచ్చేశారు రెండు టీమ్స్ కూడా. అండ్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచేశారు. అయితే టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఈ మ్యాచ్ లో, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీ ఉద్దేశంలో వాళ్ళకి ఏం రేటింగ్ ఇస్తారు కింద కమెంట్లో చెప్పండి. ఎవరు మన సబ్స్క్రైబర్ భయ్యాని ఈ ఫార్ములా ట్రై చేయ భయ్యా, చూద్దాం ఎలా ఉంటుంది అన్నాడు. లెట్స్ ట్రై. వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రైంగ్. సో ఫస్ట్ జీటీ నుంచి స్టార్ట్ చేద్దాం. శుభ్మన్ గిల్ ఫ్యాంటాస్టిక్ ఆడాడు భయ్యా. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇప్పటిదాకా ఈ సీజన్లో శుభ్మన్ గిల్కే సొంతమైంది, 89 నాట్అవుట్. అదేంటో వింతగా ఇన్నింగ్స్ మొత్తం అంతా ఆడినా కూడా కనీసం 60 బాల్స్ కూడా ఫేస్ చేయాలి. చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఒక ఓపెనర్ ఇన్నింగ్స్ మొత్తం అంతా ఆడిన తర్వాత కనీసం 60 బాల్స్ ఫేస్ చేయకపోవడం. 48-49 బాల్స్ మాత్రమే ఆడాడు. ఇనిషియల్గా స్ట్రైక్ ఎక్కువ దొరకలేదు, మిగతా వాళ్ళు స్ట్రైక్ తీసేసుకున్నారంటే ఓకే, మరీ అంత స్లోగా కూడా ఎవరు ఆడలేదు. సరే, విజయ్ శంకర్, విద్యమాన్ సహా కాస్త నెమ్మదిగా ఆడరేమో కానీ సాయి సుదర్శన్ అయినా కేన్ విలియమ్సన్ అయినా స్ట్రైక్ రేట్ 120-130 కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగానే ఆడారు. కానీ మనోడికి స్ట్రైక్ రాలేదు. స్ట్రైక్ రాకపోయేసరికి 89 దగ్గరే ఆగిపోవాల్సి వచ్చింది. బట్ వెరీ గుడ్ నాక్. ఇన్ఫాక్ట్ చాలా ఫ్లూయెంట్ గా అనిపించాడు. ఇంతకు ముందర మ్యాచెస్ లో కూడా ఆ ఫామ్ కనిపించిన, ఆ రన్స్ స్కోర్ చేస్తున్నట్టుగా అనిపించిన, ఎక్కడ కూడా పెద్ద స్కోర్ రాలేదు. ఆ 50 రాలేదు. ఆ 50 దాదాపుగా 100 అయింది. 89 నాట్అవుట్. గుడ్ నాక్. 4 సిక్సెస్ కూడా ఉన్నాయి దాంట్లో. బోల్డ్ అండ్ అవార్డ్స్ గెలుచుకున్నాడు, కాకపోతే మ్యాచ్ గెలుచుకోలేకపోయాడు యాజ్ అ కెప్టెన్. బట్ పర్సనల్ గా హిల్ బీ హ్యాపీ విత్ ద ఫామ్, బికాస్ ఇదే ఫామ్ కంటిన్యూ అయితే బాగుంటుంది. అహ్మదాబాద్ దానికి బాగా అచ్చొచ్చిన గ్రౌండ్ కూడా. ఇప్పుడు కామన్ సెన్స్ భయ్యా, ఐపీఎల్లో 14 మ్యాచ్లు 7 మ్యాచ్లు హోమ్ ఆడు, 7 మ్యాచ్లు అవే ఆడతారు. అవునా? ఇప్పుడు 7 మ్యాచ్లు హోమ్లో ఆడినప్పుడు సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఆ 7 మ్యాచ్లు ఎక్కడ ఆడతారు అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. దానికేమో గిల్ ఇంకెక్కడన్నా ఆడగలుగుతాడా, అహ్మదాబాద్ లోని మాత్రం ఆడతారు. ఏ భయ్యా ఇంత నెగిటివిటీ ఎందుకు ఒక ప్లేయర్ మీద? వాళ్ళు ఏమన్నా పాజిటివ్ గా చేసి దాని గురించి మెచ్చుకోవచ్చుగా. క్రిటిసిజం ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా కాదు. అక్కడ ఎక్కువ మ్యాచ్లు ఆడతాడు, ఆబ్వియస్లీ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, రన్ స్కోర్ చేసింది, అందుకనే బాగా నచ్చిన గ్రౌండ్. జీటీకి బాగా కలిసి వస్తుంది. అక్కడ వరకు బాగానే ఉంది. సో శుభ్మన్ గిల్ వాస్ ఫినామినల్. ఎంత రేటింగ్ ఇస్తారో ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 5, 5 being the highest, 1 being the lowest, మీరు కమెంట్స్ లో చెప్తే నాకు అర్థమవుతుంది. తనని పక్కన పెట్టేస్తే ఎవరు ఇంకా బాగా ఇంపాక్ట్ ఇన్నింగ్స్ ఆడారు వాళ్ళ సైడ్ అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ రాహుల్ త్రిపాఠి. లాస్ట్ లో వచ్చి వాతలు పెట్టేశాడు బౌలర్స్ కి. ఆడింది 8 బాల్స్. ఇన్ఫాక్ట్ తను విజయ్ శంకర్ కంటే ముందర వచ్చుంటే ఇంకాస్త 10-15 పరుగులు ఎక్కువ స్కోర్ చేసి ఉండేవాళ్ళు, మ్యాచ్ కూడా గెలిచుండేవాళ్ళేమో. విజయ్ శంకర్ రావడం కాస్త స్లో డౌన్ అయిపోయింది. 10 బాల్స్ ఎంతో ఆడేసి దానికంటే తక్కువ రన్స్ స్కోర్ చేశాడు. సో ఎక్కడ కూడా అది సింక్ అవ్వలేదు, నాన్ సింక్ లో వెళ్ళిపోయింది. పైగా డేవిడ్ మిల్లర్ లేనప్పుడు తెవాటియా ఆ ఫినిషర్ తనకి ఇచ్చేయాలి కదా. తనకి కనీసం ఒక 15-20 బాల్స్ ఇస్తే బాగుంటుంది. మిల్లర్కి అదే ఇస్తారు కదా, అది చేయలే. అక్కడ కాస్త దెబ్బ కొట్టేసింది. బట్ ఆడిన నాక్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్. అండ్ మన తెవాటియాకి పంజాబ్ కింగ్స్ కి అవినాభావ సంబంధం, పాత జన్మల వైరం చాలా ఉన్నాయనుకోండి. ఎందుకంటే ఎప్పుడు పంజాబ్ కింగ్స్ అనిపించినా కూడా చెలరేగిపోతాడు భయ్యా. 2020లో దుబాయ్లో గుర్తుందిగా షెల్డన్ కార్టర్లు వస్తే కాటరాజులా కాటేశాడు. అదే కంటిన్యూ అయింది ఇక్కడ కూడా. బాగా ఆడాడు. వెరీ క్రూషియల్ క్యామియో ఆడాడు కాబట్టి 199 వచ్చింది. సో తన క్యామియోకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇది రిలేటివ్ గా ఇవ్వక్కర్లే. అంటే శుభ్మన్ గిల్ దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తే దీనికి దానికి తక్కువ ఎక్కువ
ఎవరి నాకు వాళ్ళది, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. వాళ్ళ పర్ఫార్మెన్స్కి మీరు మెచ్చి ఇచ్చే మార్క్స్ ఎంతో 1 to 5లో చెప్పేసండి. ఓకే, తివాటియాకి. తర్వాత కట్ చేసి బౌలింగ్ విషయానికి వస్తే ఫర్ పంజాబ్ కింగ్స్ హర్షదీప్ బాగానే వేశాడు డెత్లో. కాకపోతే ఇనిషియల్ గా బాగానే వేస్తూ వచ్చినా కూడా సడన్ గా రన్స్ లీక్ చేయడం స్టార్ట్ చేశారు. సికింద్రాబాద్ ఆడించారు, ఆ భయ్య కూడా సరిగా బౌలింగ్ చేశారు. వాళ్ళు బౌలింగ్ పక్కన పడుతుంది. ఇప్పుడు 2 రన్స్ ఇచ్చిన తర్వాత పెద్దగా గొప్పగా బౌలింగ్ చేశారని చెప్పడానికి కూడా లేదు. రబాడా కూడా ఇనిషియల్ గా వికెట్ తీసుకున్నా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాడు. మూసేద్దాం అక్కడికి. లెట్స్ మూవ్ టు ద బ్యాటింగ్ ఆఫ్ పంజాబ్ కింగ్స్. దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ భయ శశాంక్. ఈ శశాంక్ ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా అసలు పిక్ అవుతాడా లేదా తెలియదు. పిక్ చేసుకున్న తర్వాత కూడా తనని కాదు ఇంకో శశాంక్ అని వాళ్ళు అనుకుని తర్వాత కాదు ఈ శశాంక్ కూడా మాకు కావాలని చెప్పి ఉంచుకున్న ప్లేయర్ బ్రహ్మాండంగా ఆడాడు. గతంలో సన్ రైజ్ హైదరాబాద్ తరఫున ఆడుతూ ఐ థింక్ 4 balls లో 4 sixes కొట్టి లాస్ట్ ఓవర్లో వచ్చి ఒక మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ అక్కడ పర్ఫార్మ్ చేయలేదు, పెద్దగా అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఇక్కడ చిన్న క్యామియో కాదు, మ్యాచే గెలిపించాడు. వచ్చినప్పుడు 70 for 4 అనుకుంటా. అక్కడి నుంచి 200 చేజ్ చేస్తున్నప్పుడు ఉండి పార్ట్నర్షిప్స్ క్రియేట్ చేసి 29 balls లో 61 కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ప్రెషర్ ఉంటుంది, పైగా ఇలాంటి ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు రావు. నమ్మి యాక్చువల్లీ ఇచ్చారు. ఐ థింక్ ఇస్ గాట్ ఎ డీసెంట్ రన్. 3 games ఆడాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండింది అనుకుంటా. బట్ జనరల్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అన్ఫార్చునేట్లీ ఇండియన్ ప్లేయర్స్ కి తక్కువ అవకాశాలు దొరుకుతాయి, ఫారెన్ ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. బికాజ్ ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటారు కదా, అందుకని అవకాశాలు కూడా ఎక్కువ ఇస్తారనుకుంటా. వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నాడు, హీరోగా మారాడు. ఎప్పుడు అంటుంటాం పంజాబ్ కింగ్స్ కి డాక్టరేట్ ఉంది, గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతుంటారని. ఇక్కడ కూడా దాదాపుగా అదే జరుగుతుందేమో అనిపించింది. బట్ శశాంక్ కైండ్ ఆఫ్ పుల్డ్ ఆఫ్ ఎ ట్రిక్. ఎక్కడ తెలుసా జరుగుతుంది అనిపించింది, తర్వాత చెప్తా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు, లవ్ స్టోరీ. డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం? ఏదో కాలనీ దాకా వచ్చాం. ఏదో కాలనీ కాదండి, ఆనందనగర్ కాలనీ. శశాంక్ సింగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కాబట్టే మ్యాచ్ గెలిచారు, ఎటువంటి సందేహం లేదు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ ఆ పేరుకి ఒక సార్థకత ఉండాలంటే ఇలాంటి నాకే ఆడాలని ప్రూవ్ చేశాడు అశుతోష్. రైల్వేస్ ఆడతాట. విహారీ వాస్ టెలింగ్ మీ కామెంటరీ బాక్స్ లో దట్ ఈ సీజన్ వాళ్ళ అగేన్స్ కూడా సైయద్ ముష్తాక్ అలీలో ఫ్యాంటాస్టిక్ 58 కొట్టాడు. ఆడిన 15 మ్యాచ్లు 30 6 కొట్టాడు. స్ట్రైక్ రేట్ చాలా బాగుంటుంది, గట్టి కొడతాడు కొట్టాడని చెప్పాడు. నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు వినలేదు. ఫస్ట్ గేమ్ ఆడుతూ అంత కంపోజర్ చూపించి, అంత కామ్గా ఉండి, అంత ప్రెషర్ సిచ్యువేషన్లో అలాంటి ర్యాంప్ షాట్స్ అవుట్ సైడ్ ఆప్షన్ జరిగి ఆ స్వీప్ షాట్స్ మీడియం పేసర్స్కి కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ కొత్తగా వస్తున్న ప్లేయర్స్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే వీళ్ళకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ప్రపంచం మన ఎప్పుడు నమ్ముతుంది? మనం సక్సెస్ అయినప్పుడే నమ్ముతుంది కదా. కానీ ఆ సక్సెస్ వచ్చే ముందర మనపైన నమ్మకం ఉండాలా వద్దా? అంటే ఫస్ట్ మనమే చీర్ లీడర్స్. అలా ఉండి మనమే పంపప్ చేసుకున్న తర్వాత పర్ఫామ్ చేస్తేనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా వేలాది మంది కోట్లాది మంది చూసి మనని అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనలో ఉన్నందుకు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ యంగ్స్టర్స్ అందరిలో ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఐ థింక్ ఈ జనరేషన్ నుంచి బహుశా నేర్చుకోదగింది ఏంటంటే ఇదే, భయం ఎరుగరు వీళ్ళు. భయం లేదు అసలు వీళ్ళకి. ఎవరితో ఆడినా, ఎక్కడ ఆడినా, ఇన్ఫాక్ట్ ఇది స్పోర్ట్ మాత్రమే కాదు, ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే క్లారిటీ ఒకటి చాలా బాగుంది. ఏం చేయాలనుకుంటున్నారో ఒక విజన్ ఉంది, దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ ఉంది, అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది. అదే చేశాడు అశుతోష్ కూడా. బ్రిలియంట్ స్టార్ట్ తన ఐపీఎల్ కెరీర్కి. ఇలాంటి నాక్స్ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ యూ టు ద లైమ్ లైట్. ఒకసారి లైమ్ లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా పర్ఫామ్ చేస్తారు అది లెవెల్ 2. బట్ లెవెల్ 1 అయితే ఫ్లయింగ్ కలర్స్ తో పాస్ అయ్యాడు. సో గుడ్ నాక్ బై అశుతోష్. రేట్ దిస్ ఇన్నింగ్స్ ఆల్సో స్కేల్ ఆఫ్ 1 to 5. నెక్స్ట్ జితేష్ శర్మ చాలా ఇంపార్టెంట్ చిన్న నాక్ ఆడాడు. ఎందుకో చెప్తా. రషీద్ ఖాన్ 2 6 కొట్టాడా? ఆ 2 6 లేకపోతే ఈ మ్యాచ్ గెలిచేవాళ్ళ తెలియదు కదా. ప్రతి 6, ప్రతి రన్, ప్రతి 4 కూడా చాలా ఇంపార్టెంట్ గా మారిపోతుంది, స్పెషల్లీ T20 గేమ్లో. ఆ 3వ బాల్ కూడా రషీద్ ఖాన్ ఓవర్లో ఫుల్ టాస్ యాక్చువల్లీ కనెక్ట్ సరిగా కాలేదు కాబట్టి బయటకు వెళ్ళలేదు, కానీ లేకపోతే వరుసగా 3 6 వచ్చి ఉండేవి. సో తన 2 6 కూడా చాలా క్రూషల్ గా మారారు నా పర్సనల్ ఫీలింగ్. అంటే మీరు అనొచ్చు ఆ శిఖర్ ధవన్ షాడన్ కొట్టిన సింగిల్, బేర్షా కొట్టింది కూడా కరెక్టే, బట్ ఇది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ ది గేమ్ వాజ్ వెరీ క్రూషల్ అని నా ఫీలింగ్ అనమాట. సో జితేష్ చిన్న క్యామియో ఆడాడు. ఇంకొకటి బాగా హెల్ప్ చేసింది ఏంట్రా గుజరాత్ టైటన్స్ తరపు నుంచి పంజాబ్ కింగ్స్ అంటే వాళ్ళు చేసిన క్యాచింగ్ భయ్యా. గ్రౌండ్ ఫీల్డింగ్ బాగానే ఉండింది, గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ ఓకే, బట్ క్యాచింగ్ విషయానికి వచ్చేసరికి సింపుల్ క్యాచెస్ వదిలారు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఒక క్యాచ్ డ్రాప్ చేయడం ఉమజ్జాయి ఒకటి. ఉమేష్ యాదవ్ కూడా మళ్ళీ క్యాచ్ వదిలాడుగా. ఇప్పుడు తనకి తెలిసి ఆ బాధ ఏంటో, ఆ బాధ వేరే బౌలర్ కలగకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అందా కాదా? ఆ బాధ్యత ఎక్కడ పోయింది? జరుగుతుండే క్రికెట్లో క్యాచ్ వెళ్తూ ఉంటారు. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద పాస్ ఆఫ్ ద గేమ్. సో శశాంక్కి లైఫ్ వచ్చింది, మన తర్వాత వచ్చిన బ్యాటర్కి తనకి లైఫ్ వచ్చింది. సో బేసిక్గా జరిగింది ఏంటంటే క్యాచ్లు పట్టుకుంటేనే మ్యాచ్లు గెలుస్తారు. క్యాచెస్ విన్ మ్యాచెస్, క్యాచెస్ పట్టకపోతే మటాష్ మంగళగిరి. అదే జరిగింది. సో వీళ్ళు కూడా హెల్ప్ చేశారనమాట. బౌలింగ్ విషయానికి వస్తే యాక్చువల్లీ నూర్ అహ్మద్ చాలా మంచి స్పెల్ వేశాడు. రషీద్ కంటే కూడా నూర్ ఇంకా బాగా వేసినట్టుగా అనిపిస్తుంది. బట్ రషీద్, నూర్ అహ్మద్ పక్కన పెట్టి చూస్తే ఎంత బాగుంటుంది కదా. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండదు. రషీద్ అనుకుంటాడేమో ఫేస్ ఒకటి తీసేస్తే మీదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బౌలింగ్ యాక్షను,
బౌలింగ్ వేసే విధానం, ఇది డెలివరీ, స్ట్రైడ్, ఫాలో త్రూ అన్నీ సేమ్. కాకపోతే ఆయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్, ఆయన లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. నేను చైనామెన్ వేస్తాడు, నేను ఉగ్లీ వేస్తాడు. ఫెంటాస్టిక్గా వేశాడు, వికెట్లు కూడా తీసుకున్నాడు, ఫీల్డింగ్ కూడా బాగానే చేశాడు. అయితే నాకు బాగా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు తిన్న పర్ఫార్మెన్స్ రేట్ చేయండి, ఈ పర్ఫార్మెన్స్ రేటింగ్ అక్కర్లేదు, ఎందుకంటే ఒకటే ఓవర్ వేశాడు లాస్ట్లో, ఎందుకు అర్థం కాలేదు. ఐ డోంట్ నో మీరు పోస్టర్ చూసారో తెలియదు కానీ దర్శన్ నల్కండే ఇది కొంచెం పీజేలా అనిపించవచ్చు, మరి భరించండి తప్పదుగా. అయితే తను ఎలా అనిపించిందంటే కంట్లో పడ్డ నలకల, మేగడ మీద తెరకల, ఏంటి కర్టెన్ మీద మరకల, బాల్ ఏమో దొరకల. ఈ లాస్ట్ టైం మా విహారీ బ్రోది బాల్ ఇవ్వలేదు. ఎందుకు ఆడించారు? 20th ఓవర్ స్పెషలిస్టా? కాంట్రాక్ట్లో రాసుందా ఒక ఓవరే వేయాలి, 20th ఓవర్ వేయాలి, ముందే వేయకూడదా? అర్థం కాలే. ఇంత ముందర మ్యాచ్లో కూడా ఒకే ఓవర్ వేసాడు, ఇంతకు ముందర సీజన్స్లో కూడా ఒక్కొక్క ఓవర్ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 20th ఓవర్ మాత్రమే వేయించడం ఏంటి? చాలా కష్టం అది. అనుకోవచ్చు ఏముందిరా 20th ఓవర్ ఒక ఓవర్ వేసేయచ్చు కదా అని, బట్ 19 ఓవర్లు బౌలింగ్ ఇవ్వకుండా సడన్గా వచ్చి లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేయాలంటే 7 runs టు డిఫెండ్ చాలా కష్టం. అప్పటికే ఆ కుర్రాడు ఫస్ట్ బాల్ వికెట్ తీసుకున్నాడు, ఒక లీడింగ్ ఎడ్జ్ బౌండరీ వెళ్ళిపోయింది కాబట్టి ఈజీ అయిపోయింది, కానీ లేకపోతే ఇట్ గుడ్ జాబ్. బట్ ఎందుకలా లాస్ట్ ఓవర్ మాత్రమే వేయించారో అది జీటీకే తెలియాలి. వాళ్ళ క్యాప్టెన్కి, వాళ్ళ నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్కి ఎవరు మన ఆశీష్ నెహ్రా గారు బొమ్మరిల్ ఫాదర్లా మారిపోయారు. ఆయన అయితే చెప్తూనే ఉంటారు, ఇదొక మెసేజ్ వెళ్తూనే ఉంటుంది. కేన్ విలియమ్సన్ కూడా వదలట్లేదు. కేన్ విలియమ్సన్ లాస్ట్ ఓవర్లో బౌండరీ దగ్గర ఉంటే తన చెవులో ఏదో ఊదేస్తే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ బౌలర్కి క్యాప్టెన్కి చెప్తున్నారు ఆశీష్ నెహ్రా అని. WTC ఫైనల్ గెలిపించిన క్యాప్టెన్ ఆయన కేన్ విలియమ్సన్, ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. నాకేమనిపిస్తుంది అంటే ఆశీష్ నెహ్రా తోటి ఆడుతున్న ప్లేయర్లు సేఫ్, ఆడని ప్లేయర్లు ఉంటారు డగ్అవుట్లో, వాళ్ళని అయితే పరిగెత్తిస్తే ఆయన ఫుల్ వర్కౌట్ చేయించేస్తున్నాడు కదా, అదొకటి కనిపించింది నాకు. సో బేసిక్గా అలా జరిగిందనమాట. వీళ్ళు టాప్ పర్ఫార్మర్స్. ఇది మ్యాచ్ రివ్యూ. ఏమనుకున్నారు ఈ ఫార్మాట్ గురించి చెప్పండి కాస్త. చెప్తే ఇలా ఇది బాగుంది అంటే ఇలానే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? రివ్యూ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అంటే ప్రివ్యూ ఇస్ ఫెంటాస్టిక్ అమ్మా, బికాస్ ప్రివ్యూ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ CSK. ఇద్దరు వాళ్ళ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. కాకపోతే ఉప్పల్లో జరిగిన మ్యాచ్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 270 అని కొట్టారు. అంటే పిచ్ ఎలా ఉంటుందో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాటెస్ట్ ఆఫ్ ది వికెట్స్ అనమాట. మన అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది, హైదరాబాద్ వాస్తవులకు బాగా తెలుసు. లేకపోతే మీ ఊర్లో ఉన్న హైవే అనుకోండి, పక్కూరు కనెక్ట్ చేసేది, అలాంటి రోడ్డు, మంచి తారు రోడ్డు, జామ్ అనుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడా కూడా బౌలింగ్కి పెద్ద ఆస్కారం ఉండే పిచ్చెస్ ఉండవు సాధారణంగా. మన గ్రౌండ్స్మెన్ గారు పిచ్ చేసేవారు వీళ్ళందరూ కూడా అద్భుతంగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండేట్టుగానే పిచ్లు తయారు చేస్తారు. హై స్కోరింగ్ వెన్యూవే, బౌండరీస్ చాలా పెద్దవేమీ కాదు. సో ఏ విధంగా చూసుకున్నా బ్యాటర్స్ బాగా పండగ చేసుకుంటారు, బౌలర్స్కి కష్టకాలం తప్పదు. CSK విషయానికి వస్తే వాళ్ళు ప్లేయింగ్లో ఎక్కువ మార్పులు చేసుకుంటారంటే ఐ డోంట్ రియల్లీ థింక్ సో. వైజాగ్కి హైదరాబాద్కి పెద్దగా కండిషన్స్లో మార్పులు ఏమి ఉండవు. ది వోంట్ బి డ్రాస్టిక్ డిఫరెన్సెస్. సో వాళ్ళు అక్కడ సాయంత్రం ఆడొచ్చారు, ఇక్కడ కూడా సాయంత్రం ఆడుతున్నారు కాబట్టి పెద్ద మార్పులు చేసుకోరు అన్లెస్ సమ్ నిగల్స్ ఉంటే తప్ప. వచ్చిన న్యూస్ ఏంటంటే ముస్తఫిజుర్ రెహమాన్ అవైలబుల్గా లేకపోవచ్చు అన్నారు. ఎందుకంటే దానికి వీసా పనులు ఏవో ఉన్నాయట, దానికోసం ఎక్కడికో వెళ్ళాలట, వీసా స్టాంపింగ్ ఏదో వేయించుకోవాలట. అందుకని మ్యాచ్కి అందుబాటులో ఉండకపోవచ్చు అని ఎక్కడో వార్తలు చదివినట్టు నాకు ఎక్కడో గుర్తొస్తుంది అనమాట. ఏంటి తన ప్లేస్లో ఎవరు వస్తారో చూడాలి, బట్ మీదంతా యాస్టీజ్. SRH ప్లేయింగ్ విషయానికి వస్తే వీళ్ళు కూడా పెద్ద మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంపాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్ తీసుకొచ్చారు, దే మైట్ కంటిన్యూ ద సేమ్. యాక్చువల్లీ ఆ రోజేమో వికెట్స్ ఎక్కువ పడిపోయి కాబట్టి వాషింగ్టన్ తెచ్చారేమో, బ్యాటింగ్ కూడా చేస్తారు, లేకపోతే ఉమ్రాన్ మలిక్ని ఆడిస్తారేమో. హైదరాబాద్లో ఏం చేస్తారో, ఎక్స్ట్రా స్పిన్నరా ఫాస్ట్ బౌలరా, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ద బ్యాటింగ్ ఆర్డర్ లుక్ సార్టెడ్. మయాంక్కి మరొక అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. కీ బ్యాటిల్స్ ఏంటి మాట్లాడుకుందాం దీంట్లో. ఏంటంటే నా ఉద్దేశంలో కీ బ్యాటిల్స్ పవర్ ప్లే ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ వర్సెస్ CSK బౌలింగ్. బికాస్ CSK బౌలింగ్ చూస్తే కనుక పవర్ ప్లేలో వేసేది ఎవరు? వాళ్ళకి ఒకటి దీపక్ చహర్, స్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. తుషార్ దేశ్పాండే కాస్త పేస్ జనరేట్ చేయగలడు. వీళ్ళిద్దరూ అగేన్స్ట్ ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ. మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. బికాస్ ఐ థింక్ SRH బ్యాటర్స్ అటాక్ చేస్తారు. ట్రావిస్ హెడ్ అయితే తప్పకుండా అటాక్ చేస్తారు. మయాంక్ అగర్వాల్ కూడా హ్యాస్ అ పాయింట్ టు ప్రూఫ్. తను కూడా సైడ్లో స్థానం కావాలి అంటే అటాక్ చేస్తూనే ఆడాలి. ఐ థింక్ దిల్ గో ఫర్ ద కిల్ ఇస్ వాట్ ఐ థింక్. సో ఈ పవర్ ప్లే కుడ్ వెరీ క్రూషియల్. స్వింగ్ ఏమన్నా కొంచెం వచ్చిందంటే పొరపాటున దీపక్ చహర్కి కుడ్ బి హ్యాండ్ఫుల్, అదర్వైజ్ తోమేయచ్చు వీళ్ళని. వీళ్ళు కాకుండా ఇంకెవరినైనా ప్రయోగం చేస్తాడా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్? అలవాటు చేసుకొని కెప్టెన్ ధోని అనుకుంటే కెప్టెన్ గైక్వాడ్ అనడం ఫస్ట్ టైం వచ్చేసింది నాకు, కానీ వెంటనే బ్రెయిన్లో నడిచింది అది. ఇంకో కీ బ్యాటిల్ నా ఉద్దేశంలో క్లాసెన్ వర్సెస్ మతీషా పతిరానా. మొన్న వేసిన 2 యార్కర్లు గుర్తున్నాయా? పర్ఫెక్ట్ ఏరియాస్లో వేసాడు. ఆ యార్కర్స్తో క్లాసెన్ ఏమన్నా ఇబ్బంది పెడతాడా? ఈ బ్యాటిల్ నాకు చూడాలనుంది. MIతో మ్యాచ్లో కూడా ఐ వాంటెడ్ టు సీ ద బ్యాట్ బిట్వీన్ క్లాసెన్ అండ్ బుమ్రా. చాలా లేట్ చేశాడు హార్దిక్ పాండ్యా బుమ్రాని తీసుకోవడంలో. అప్పటికే SRH 160 అంత కొట్టేశారు 13 ఓవర్లో. సో అప్పటికి వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ వెయిట్ చేయలేకపోయాడు. బట్ పతిరానాని క్లాసెన్ రాగానే తీసుకొస్తారా? యూజువల్లీ తన పవర్ ప్లేలో ఒక ఓవరు 10 ఓవర్ల తర్వాత బౌలింగ్ వేయడం ఇదే చూస్తుంటాం కాబట్టి మేబీ క్లాస్ వచ్చిన టైం పతిరానా వచ్చేస్తాడు. దిస్ బ్యాటిల్ ఇస్ సంథింగ్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఓపెనర్స్ కూడా డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు. రచిన్ రవీంద్ర, గైక్వాడ్ పెద్దగా ఫామ్ లో లేడు. కాకపోతే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో కూడా మిచెల్ కాస్త తడబడుతున్నట్టుగా అనిపిస్తుంది. వాట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ ఇస్ శివం దూబే లాంటి హిట్టర్ని ఎలా కంట్రోల్ చేస్తారు. బికాస్ తనకు 6 హిట్టింగ్ మాన్స్టర్, రైట్? శివం దూబేని కౌంటర్ చేయడానికి
ఎవరు ఇక్కడ పేస్ కావాలి మనకి, ఆ పేస్ ఎవరు ఆఫర్ చేస్తారు? ప్యాట్ కమిన్స్ somebody who can bowl those bouncers. సో ప్యాట్ కమిన్స్ స్ట్రాటజిక్ గా శివం దూబే వచ్చినప్పుడు వస్తాడా, తనకి తన జోన్ లో ఆర్క్ లో వేయకుండా బౌలింగ్ చేయగలడా, చిన్న బౌండరీస్ ప్రొటెక్ట్ చేసుకుంటూ బౌన్సర్స్ తోటి కూడా ఎఫెక్టివ్ గా ఉండగలడా? సో మేజర్ బ్యాటిల్స్ ఏంట్రా అంటే SRH ఓపెనర్స్ వర్సెస్ ది పవర్ ప్లే బౌలింగ్ ఆఫ్ CSK అండ్ క్లాసన్ వర్సెస్ పతిరానా. అండ్ ఆఫ్ కోర్స్ శివం దుబేని ఎట్లా కంట్రోల్ చేస్తాడు ప్యాట్ కమిన్స్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. మీరు ఏ బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తారో నాకు చెప్పి, అలాగే ఈ ఫార్మాట్ నచ్చిందో లేదో అది కూడా తెలిపితే కింద ఇదే కంటిన్యూ చేయాలా, ఇంకేమైనా మోడిఫికేషన్ చేసుకోవాలా చూద్దాం. కొంతమంది ప్రివ్యూస్ సెపరేట్ గా చేయబోయా అంటున్నారు. కాకపోతే ఒకే టైంలో 2 వీడియోస్ వదిలితే యూట్యూబ్ ఆల్గోరిథం కి అర్థం కాదేమో అని నా ఆలోచన. విల్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ షూర్. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే సంగతులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్ సో ఫార్. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, ఒక కమెంట్ చేయండి వీడియో గురించి, ఆ ప్లే పర్ఫార్మెన్సెస్ గురించి రేట్ చేయండి, అలాగే ఈ బ్యాటిల్స్ గురించి విచ్ వన్ లుకింగ్ ఫార్వర్డ్ టు దాని గురించి కూడా చెప్పండి. వెళ్ళిపోతూ ఐ నీడ్ టు పిక్ ఎ ఫేవరెట్ సైడ్ కదా. ఐ వాంట్ టు పిక్ SRH హియర్, నాట్ CSK. కుడ్ బి ఎ లిటిల్ దాన్ని ఏమంటారు అగేన్స్ట్ ద ట్రెండ్. నాకు తెలుసు దట్ మన తెలుగు స్టేట్స్ లో కూడా ఎంతైతే SRH కి ఫ్యాన్ బేస్ ఉందో బహుశా దానికంటే కాస్త ఎక్కువ CSK ఉందేమో. బట్ ఐ థింక్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా లేడు. అండ్ SRH బ్యాటింగ్ పవర్ ఓవర్ పవర్ చేస్తుంది, CSK bowling is what I think. That's my personal opinion. తప్పవచ్చు, but I think SRH has a upper hand. So on that note, this is me Kaushik signing off. Subscribe చేయండి సమ్ టైల్స్ కి, ఫ్యామిలీ కాస్త గ్రో అవుతుంది, హెల్ప్ చేయండి. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.